ఈ ఫార్ములా కేసు కాదు, ముందు యూరియా ఫార్ములా ఏందో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిషన్ల పేరుతో ఇంకెన్నాళ్ళు కాలయాపన చేస్తారని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్న ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఇటీవల హైకోర్టు ఆర్డర్తో గ్రూప్ 1 ఫార్ములా కేసు తేలిపోయిందన్నారు. కరెంటు, కాళేశ్వరం మీద కమిషన్, ఫోన్ ట్యాపింగ్ వంటి ప్రతి కేసులు అబద్దమని తెలిపారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియాను అందించారన్నారు. లేని పక్షంలో రైతులే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు, తాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు. రైతులు వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టి కొంటామంటే కూడా యూరియాను కూడా కనీసం సప్లై చేయలేని ఒక దరిద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలుగా ఇచ్చిన హామీ ఒక్కటి మొదలు పెట్టకపోగా రకరకాల సమస్యలను సృష్టించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. చాలా చెప్పాను. కరెంటు మీద కమిషన్ అయిపోయింది, కాలుష్యం మీద కమిషన్ ఒడిచిపోయింది, అదేంది ట్యాపింగ్ కేసు కథం అయిపోయింది, చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది. ఇక ఈ ఫార్ములా, ఆ ఫార్ములా, బి ఫార్ములా, సి ఫార్ములా అని ఒకటి పనికి మళ్ళీ ఫార్ములాని పట్టుకొని కూర్చున్నారు. దాంట్లో ఏమీ లేదు. వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే సక్సెసివ్ ప్రభుత్వంగా మీ బాధ్యత, గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత, వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత. ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరగాలి. కానీ ఫార్ములా ప్లేస్ పెట్టలేకపోవడం నీ చేతగాంతనం, నీకు జ్ఞానం లేకపోవడం, దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం. నీకున్న జ్ఞానం పరిమితమైంది, తెలుసుకునే అలవాటు కూడా లేదు, ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు. పైగా దాని మీద నేను ఎందుకు కేసు పెడతా అని కేసు నీ మీదనే పెడతాం, నీ మీదనే అవుతుంది. ఎందుకంటే ఎవరికైతే పైసలు చేరినాయో వాడిని కలిసిండు, నువ్వు వాడు కలిసి మిలాఖత్ అయింది. వాని కాడ డబ్బులు వసూలు చేయాల్సింది చేయకుండా సాటుగా వాని కాడ ఏదో డబ్బులు తీసుకున్నట్టున్నావు. అందుకనే దొంగ డ్రామా చేస్తూ చెయ్యాలేందో సేపు ఒక లీక్ ఇచ్చి ఎప్పుడో ఇచ్చింది నీ మీదకి విలకాన్నే ఉంది అది. కానీ నిన్న గ్రూప్ 1 విషయంలో నీ చేదగంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో